మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు టాలీవుడ్లో తుఫాన్కు కారణమైంది. ఆమె తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకునే క్రమంలో కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మరో కుటుంబం పేరు చెప్పడంతో హాట్ డిబేట్కు దారితీసింది. చాలా మంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు, అగ్రెసివ్ అవుతున్నారు. దీనిపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అని కూడా అన్నారు. కానీ మంత్రి టార్గెట్ కేటీఆర్. ఎలాంటి న్యాయ పోరాటానికైనా రెడీ అంటున్నారు. తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. చూశారుగా మంత్రి కొండా సురేఖ ఆవేదన. ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఘటనను బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ట్రోల్ చేయటం మొదలుపెట్టింది. షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నూలుదండ వేస్తే దాన్ని పట్టుకుని నానా రచ్చ చేశారు. మంత్రి చాలా ఎమోషనల్ అయ్యారు. గాంధీ భవన్లో కంటతడి పెట్టుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. నెక్స్ట్ డే హరీష్ రావు ఓ ట్వీట్ చేశారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని సహించమని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించటం అందరి బాధ్యతన్నారు. కానీ మంత్రి కొండా సురేఖ కొంతవరకు కూలయ్యారు. కానీ కేటీఆర్ మాత్రం క్షమాపణ చెప్పకపోవటంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. అసలు కేటీఆర్ ఏంటో చెప్పబోయే క్రమంలో చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశారు. చెప్పాలంటే బరస్ట్ అయ్యారు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిందానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాప హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లో అందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు, ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి. మంత్రి సురేఖ కామెంట్స్ పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. సినిమా ఇండస్ట్రీ బరస్ట్ అయింది. మంత్రిగా ఉండి ఇవేనా కామెంట్స్ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అటు సమంత, ఇటు అక్కినేని కుటుంబం ఇష్యూపై రియాక్ట్ అయ్యింది. విడాకులు ఇద్దరి సమ్మతంతోనే తీసుకున్నామని, తమ విషయాలను రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. నిజానికి కొండా సురేఖ టార్గెట్ కేటీఆర్. ఆయన్ను కౌంటర్ చేయబోయి సమంత, నాగచైతన్య ఇష్యూపై మాట్లాడారు. సమంత సహా ఇతర హీరోయిన్లను కూడా కేటీఆర్ ఇబ్బంది పెట్టారన్న పాయింట్ హైలైట్ చేయాలనుకున్నారు. కానీ ఈ మ్యాటర్లో అక్కినేని కుటుంబం, అటు సమంత ఇబ్బంది పడే పరిస్థితి రావటంతో బేషరతుగా క్షమాపణ చెప్పారు. అలాగే కేటీఆర్ క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టేది లేదని కూడా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చెగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి
నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. సో ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బంది పడ్డ వారికి మంత్రి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో మ్యాటర్ ముగిసిపోయింది. అయితే కేటీఆర్ మాత్రం సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందే అని, చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. తాను కూడా న్యాయ పోరాటానికి సిద్ధమని మంత్రి కూడా ప్రకటించారు. తనను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ కించపరిస్తే చూస్తూ ఊరుకుంటామా అన్నది ప్రశ్న. అయితే ఈ ఇష్యూ సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందికరంగా మారటంతో నష్ట నివారణ చర్యలు జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంట్రీ ఇచ్చి ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పారని ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు. మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిమ్మట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. సో ఇప్పుడు సమంతను, నాగ చైతన్య, నాగార్జునపై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న వారిని ఇలా లాగటం కరెక్టేనా అని అంతా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ మరో మలుపు తిరుగుతోంది. గతంలో నారా భువనేశ్వరిని, పవన్ కళ్యాణ్ సతీమణిని తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎక్కడ పోయిందన్న కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.